హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ మన స్టార్స్. ఈరోజు గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఈయన్ని చూడగానే ఒక ఋషిలా కనిపిస్తారు. అంతేకాకుండా మహర్షి అని కూడా అనవచ్చు. కానీ ఈయన ప్రతిరూపం మాత్రం ఒక రాజర్షిలాగా ఉంటుంది. 6 అడుగుల ఆజానుబాహుడు ఈయన. ఇండస్ట్రీతో ఈయన పరిచయం 4 దశాబ్దాల పైమాటే. ఎడిటర్గా, కెమెరామెన్గా, ఆర్టిస్ట్గా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో. ఆయనే సీనియర్ కెమెరామెన్ కమ్ ఆర్టిస్ట్ మీర్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విశేషాలు కనుక్కుందాం. నమస్తే సార్. గోవింద. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అడగగానే సమయం ఇచ్చారు. అయ్యో మై ప్లెజర్, తప్పకుండా. సార్ ఫస్ట్ నేను తెలుసుకోవాలనుకున్న విషయం ఏంటంటే మీరు దాదాపుగా ఇండస్ట్రీకి వచ్చి 4 దశాబ్దాల అనుభవం మీది. మీరు ఆ తరం నటులతో ప్లస్ నేటి తరం నటులతో కూడా మీరు పనిచేయడం జరుగుతుంది. మీరు అప్పట్లో మొబైల్ వాడేవారే కాదు అని ఒక నానుడి ఉంది. అది వాడకపోవడం వల్ల మీరు కొన్ని అవకాశాలు ఏమైనా కోల్పోయారా? లేదు ఇప్పుడు వాడుతున్నప్పుడు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయా? అలా మొబైల్ వాడకపోవటం వల్ల అవకాశాలు కోల్పోయినట్టు ఏం లేదండి, అలా ఏం లేదు. ఓకే. నేను మొబైల్ అప్పుడు ఎందుకు వాడలేదంటే నాకు ఒక హర్డిల్లాగా అనిపించేది అనమాట. ఎందుకంటే ప్రతివాడు మొబైల్ పెట్టుకొని షూటింగ్ టైంలో కూడా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నేను చూస్తుండేవాడిని కదా. సో అందువల్ల నేను మొబైల్ వాడకూడదు అనుకున్నాను. కానీ తర్వాత ఏమైందంటే కొన్ని అనివార్య కారణాలు ఎలాంటివంటే ఇప్పుడు ఈ ల్యాండ్లైన్ సర్వీసెస్ బాగోగా, అలాగే నేను ఎడిటింగ్ చేయడానికి మిగతా వాటికి కూడా ఈ వాట్సాప్లు అవి చాలా దాని అవసరం చాలా ఎక్కువైపోయింది అనమాట. సో నేను ఇంకా తల ఒగ్గి దానికి మొబైల్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. నా ఓన్లీ ఈ టెక్నాలజీని ఇచ్చేసుకోవటానికి, అంటే ఇప్పుడున్న ఎడిటింగ్స్కి వాటికి ఆ టెక్నాలజీ కంపల్సరీ అవుతుంది. అందుకోసం వాడతాను, కానీ డిసిప్లిన్గానే వాడతాను ఇప్పటికి కూడా. మామూలుగా మీరు కెమెరా విషయానికి వస్తే ఆ జనరేషన్లో మీరు వాడే కెమెరాస్, ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో అసలు కెమెరాస్ అంటే అన్నీ డిజిటలైజ్ అయిపోయాయి. సో అప్పుడు వాడే కెమెరాస్ ఏంటి సార్? అప్పుడు కెమెరా వర్క్ చేయడంలో మీరు పడినటువంటి కష్టాలు, నష్టాలు, లాభాలు, నష్టాలు అంటే ఏం చెప్తారు? అంటే టెక్నాలజీ ఇప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మిక్చర్ అని ఉండేది. అది ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్, కూడా అది సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కాకుండా ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ మిక్చర్ ఉండేది. యారీఫ్లెక్స్, తర్వాత యారీ 3 అని వచ్చింది, తర్వాత 435 అని వచ్చింది, 535 అని వచ్చింది. ఈ వీడియో యుగానికి వస్తే ముందు లో బ్యాండ్ ఉండింది, తర్వాత హై బ్యాండ్ కెమెరాస్ వచ్చాయి, తర్వాత బీటా క్యామ్ కెమెరాస్ వచ్చాయి, తర్వాత ఈ హెచ్డి కెమెరాస్, గోప్రో కాదు, జీవీసీ ప్రో అనే కెమెరా, ఇలాగా డిఫరెంట్ కెమెరాస్ టెక్నాలజీని బట్టి మారుతుండేది. ఇప్పుడు ఆ రోజుల్లో తీసేటప్పుడు ఏంటంటే లో లైటు ఫిలింలో చేస్తాము, లో స్పీడ్ ఫిలిమ్స్ ఉంటాయి, ఎక్కువ లైట్ వాడాలి దానికి, ఎక్కువ లైట్ వాడితేనే మనకి ఎక్స్పోజ్ అవుతుంది. సో అలాంటి ఇప్పుడు ఇవాళ రేపు వచ్చిన డిజిటల్ కెమెరాస్లో జస్ట్ ఒక ట్యూబ్ లైట్ బౌన్స్ చేస్తే కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. సో ఆ రోజుల్లో మీరు అంత హెవీ లైట్స్ వాడి తీయాలి కాబట్టి ఆర్టిస్టులు మేకప్లు కూడా ఎక్కువ వేసేవారు, స్కిన్ ట్యాన్ అవ్వకుండా ఉండటం కోసం లైట్స్ వల్ల. ఇప్పుడేముంది, ఇప్పుడు అసలు మేకప్పే అవసరం లేదు. మీరు మేకప్ వేస్తే కూడా అది కనిపెట్టేస్తుంది అనమాట, కెమెరా మేకప్ వేసారని. సో న్యాచురల్గా స్కిన్ టోన్ కావాలి అంటే ఏమీ లేకుండా ఇవాళ రేపు ఉన్న హై సెన్సిటివ్ కెమెరాస్, చాలా హై స్పీడ్ ఉన్న కెమెరాస్ ఇప్పుడున్నవి. ఆ రోజుల్లో కాగా స్లో స్పీడ్ కాదు, ఆ రోజుల్లో 25 ASA అని ఆర్ఓ ఫిలిం అని ఉండేది, ఏదో 64 ASA అని ఫ్యూజీ అని 100 ASA ఈస్ట్మన్ అని అలా ఉండేది. ఇవాళ రేపు అలా కాదు, చాలా హై స్పీడ్ అనమాట కెమెరాస్ అవి. మీ ప్రస్థానంలో, మీ సినీ ప్రస్థానంలో మీ నాన్నగారి ముద్ర అనేది మీ జీవితం పైన చాలా గట్టిగా ఉంటుంది. మరి అంతటి మహోన్నతమైన వ్యక్తి సారథ్యంలో మీరు ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం జరిగింది. మీ నాన్నగారితో మీ అనుబంధం మొట్టమొదటగా యాజ్ ఎ టెక్నీషియన్గా మీరు వర్క్ చేసినటువంటి అది సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, ఒకసారి చెప్తారా? అంటే ఇప్పుడు నా జీవితంలో ఫస్ట్ గురువు అంటే మా నాన్నగారే. మా నాన్నగారే నాకు అన్నీ నేర్పించింది. ఆయనే ఫస్ట్ అసలు ఇండస్ట్రీలో నేను పుట్టినప్పుడే ఆయన డిసైడ్ అయిపోయారు నేను ఇండస్ట్రీలో పెట్టాలి వీడిని అని. సో అలాగ నేను చిన్నప్పటి నుంచి ఆయనతో తిరిగేవాడిని. ఆయన షూటింగ్స్కి వెళ్ళటం, ఆయన షూటింగ్స్కి, ఆయన ఎడిటింగ్ రూమ్లకి, ల్యాబ్లకి ఇలా వెళ్తూ ఆయనతో పాటు తిరిగాను నేను. ఆయనే నాకు అన్ని విద్యంతా కూడా నేర్పించింది కూడా ఆయనే. సో అలాగ ఆయనతో మొదలుపెట్టి ఆ తర్వాత ఇలాగ ఇండస్ట్రీలో జాయిన్ చేద్దాం అనుకున్నప్పుడు నన్ను ఫస్ట్ కె గోవిందస్వామి గారని మా నాన్నగారి దగ్గర ఎడిటర్గా పనిచేసేవారు, ఆయన దగ్గర ఎడిటింగ్ శాఖలో పెట్టారు నన్ను. ఆ తర్వాత ఎడిటింగ్ శాఖలో కొద్ది రోజులు చేసిన తర్వాత నాకు అది నచ్చలేదు ఎడిటింగు. సో వెంటనే నేను ఫోటోగ్రఫీకి షిఫ్ట్ అవుతానంటే
టిఎస్ వినాయకం గారని ఆ రోజుల్లో ఎస్పి ముత్తురామన్ గారి కెమెరామ్యాన్ గారు, పెద్ద కెమెరామ్యాన్ ఆయన. ఆయన దగ్గర కెమెరా అసిస్టెంట్గా జాయిన్ చేశారు నన్ను. ఓకే. సో అక్కడి నుంచి ఆయన దగ్గర, ఆ తర్వాత కస్తూరి గారు, కేఎస్ ప్రసాద్ గారు, ఇలాగ వీళ్ళందరి దగ్గర చేసి ఈ ఇండస్ట్రీకి వచ్చాను అనమాట నేను. ఇప్పుడు మీ నాన్నగారు చాలా పెద్ద హీరోలతో అప్పుడే ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో ఇలా చాలా సినిమాలు చేశారు. సో మీరు షూటింగ్కి వెళ్తున్న ఆ సమయంలో సో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎలా ఉండేది సార్? ఎందుకంటే ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి అలనాటి నటులు ఏ విధంగా ఉండేవారు, రియల్ లైఫ్లో కావచ్చు, అది తెలియజెప్పడానికి. అంటే ఆ రోజుల్లో అంతా కూడా టీం వర్క్ అండి, మొత్తం టీం వర్క్ ఉండేది యాక్చువల్గా. ఇప్పుడు ఒక కథ అనుకున్న తర్వాత ఆ కథని ఆర్టిస్టులు అందరూ వినటం, వాళ్ళ ఇన్పుట్స్, టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక టీమ్గా మొత్తం ఉండేదన్నమాట ఆ రోజుల్లో వర్క్ చేయడం. స్పాట్లో కూడా ఆర్టిస్టుల డెడికేషన్ అవన్నీ కూడా చాలా హైగా ఉండేది. వాళ్ళ యొక్క డెడికేషన్ కానివ్వండి, ఆ ఇన్వాల్వ్మెంట్ అదంతా కూడా బాగా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు నేను ఆ రోజుల్లో హేమీలు వర్క్ చేయడం చూశాను నేను. శివాజీ గణేశన్ గారు, ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరితో చూశాను కదా. సో వాళ్ళ డెడికేషను, వాళ్ళ ఆ ఇన్వాల్వ్మెంటు, ఆ సీన్స్ తీస్తున్నప్పుడు కూడా షార్ట్స్ ముందు ఏంటి వెనక ఏంటి ఇవన్నీ వాళ్ళు ఫాలో అవుతుండేవారు కరెక్ట్గా. అందరూ మొత్తం టీం అంతా కూడా అలా ఫాలో అయ్యి ఒక యజ్ఞంలాగా చేసేవారు ఆ రోజుల్లో సినిమాలు చేయటం అంటే. ఓకే. అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం మజ్జిగ చిలకన ఇదైనట్టు పలచబడినట్టు ఏమైందంటే వాస్ట్ అయిపోయింది, టెక్నాలజీ వచ్చి వాస్ట్ అయిపోయింది. సో స్పాట్కి వచ్చినప్పుడు ఏం తీస్తారో అందరికీ కన్ఫ్యూజన్ అయింది, ఏం జరగబోతుంది అని. అంత సస్పెన్స్ అనమాట సార్. అప్పుడు మరి సినిమాలు అంటే మీరు చాలా సీనియర్ కాబట్టి అడుగుతున్నాను, బౌండెడ్ స్క్రిప్ట్తో సినిమాని స్టార్ట్ చేసేవారా? ఇప్పుడు మీరు అన్నట్టు అంటే షార్ట్లోకి వెళ్ళే వరకు కూడా కరెక్ట్గా సీన్ అది మారిపోతుందా లేదా తెలియని పరిస్థితి. దీని డిఫరెన్స్ మీరు ఎలా చూస్తారు? అంటే ఆ రోజుల్లో సినిమాలు ఏంటంటే అండి, ఒక సినిమా 3 months 6 months మ్యాక్సిమం ఒక 9 monthsలో అయిపోతుంది సినిమా. ఓకే. సో ఇవాళ ఏంటంటే ఒక సినిమా అనగానే 3 years 4 years 5 years పడుతుంది ఒక సినిమా అంటే. సో ఇవాళ చేస్తున్న సీను 3 years తర్వాత కూడా అది ఫ్రెష్గా ఉండాలి. ఓకే. సో ఈ బౌండెడ్ స్క్రిప్ట్తో వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ఇది ఫ్రెష్నెస్ కోల్పోవచ్చు ఆల్మోస్ట్. సో వీళ్ళు ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇంప్రొవైజేషన్స్, సో కొంచెం ఆ 3 years తర్వాత కూడా ఇది ఫ్రెష్గా ఉండేటట్టు ఏం చేయాలి, ఆడ టూ మెనీ ఇన్పుట్స్ తీసుకోవటం, ఇవన్నీ జరగటం వల్ల ఈ లేట్ కూడా అవుతుంది, షూటింగ్ లేట్ కూడా జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు గురువుగా భావించే దర్శకేంద్రులు రాఘవేంద్ర రావు గారితో మీ అనుబంధం అనేది అది ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే సార్. స్టిల్ గోయింగ్ ఆన్, అది అలానే కంటిన్యూ అవుతుంది. ఆయనతో మీ పరిచయం అసలు ఎలా ఏర్పడింది సార్? మా గురువు గారితో నాకు ఏ సంవత్సరం అంటే సమ్ 90s బిగినింగ్లోనే అండి, 90s బిగినింగ్లోనే. అంటే ఆయన నాకు ముందు నుంచి ఆయన మీద గురుభక్తి. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో త్రిమూర్తులు అంటాను నేను. త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లాగా బాపు గారు, మా గురువు గారు, విశ్వనాథ్ గారు, వీళ్ళ ముగ్గురిని నేను బ్రహ్మ విష్ణు మహేశ్వర్లాగా కొలుస్తాను. వీళ్ళ ముగ్గురు దగ్గర కూడా పనిచేశాను నేను. ఆ అదృష్టం నాకు కలిగింది. బాపు గారి దగ్గర పనిచేశాను, మా గురువుగారు విశ్వనాథ్ గారి దగ్గర పనిచేశాను, మా గురుగారు రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేశాను. అతి కొద్దికి మందికి దక్కే అవకాశం, అదృష్టం మీకు అది చాలా నిజంగా పూర్వజన్మ సుకృతం అది. సో ఈయనతో ఎలాగంటే ఆ 90sలో ఎప్పుడో కొన్ని యాడ్ ఫిలిమ్స్ జరుగుతున్నప్పుడు ఆయన ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన ఉండేవారు. ఆ యాడ్ ఫిలిమ్స్ నేను కెమెరామెన్గా చేసింది ఆయన చూసి ఆయన నచ్చి ఆయన పర్సనల్గా పిలిపించి కొన్ని యాడ్స్ ఆయన చేయించి కొద్ది రోజులు అయిన తర్వాత నన్ను డైరెక్టర్ని చేశారు. ఆయనే నువ్వే డైరెక్ట్ చేయని చెప్పి కొన్ని యాడ్స్ ఆయన ఇచ్చి, ఆ తర్వాత అక్కడే ఆయన సంస్థలోనే నాకు ఆర్కే టెలిషోలోనే ఎన్నో సీరియల్స్కి డైరెక్ట్ చేసే అవకాశం, మైథలాజికల్స్, సోషల్ ఇవన్నీ డైరెక్ట్ చేసే అవకాశం. అలాగే గురువుగారు సినిమాలు, మైథలాజికల్ సినిమాస్ ఏమున్నా కూడా షిర్దీ సాయి కానివ్వండి, ఇంటింటి అన్నమయ్య కానివ్వండి, ఓం నమో వెంకటేశయ్య, వాటన్నిటిలో కూడా నేను కొంత వర్క్ చేసేవాడిని అనమాట. కొంత సెకండ్ యూనిట్ వరకు కొన్ని సాంగ్స్ అవి నాతో చేయించేవారు. అలాగా ఆయనతో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గురువు గారు టీటీడీకి ఎస్విబిసికి చైర్మన్గా అయినప్పుడు ఎస్విబిసి ఆధ్వర్యంలో, టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవలని, స్వామి సేవలన్నీ పొద్దున్న సుప్రభాతం నుంచి రాత్రి పవళింపు సేవ దాకా ఏమేమి సేవలు ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా నా చేత ఆయన చేయించే అదృష్టం నాకు కలిగిందనమాట. అది దానికి నేను ఎన్ని జన్మలు ఎత్తినా ఆయనకి రుణం తీర్చుకోలేను. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ఎంతోమంది సార్ వ్యయ ప్రయాసాలు కూర్చి లైన్లో నిలబడి
అది చూద్దాం అనుకున్నా కూడా ఆ సెక్యూరిటీ వాళ్ళు అలా తోసేసి ఒక క్షణం చూసినా చాలనుకునే మహద్భాగ్యంలో మీరు కొన్ని సంవత్సరాలుగా ఆయన సేవలో తరించడం అనేది చాలా నిజంగా చాలా పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు సేవలన్నీ ఎవరో ఒక సేవ చూసి ఉండొచ్చు, 2 సేవలు చూసి ఉండొచ్చు. అన్ని సేవలు పొద్దున తెల్లారుజామున సుప్రభాతం నుంచి తోమాల సేవ కానివ్వండి, వారాంతర సేవలు ఏదైతే అష్టదళ పాద పద్మారాధన కానివ్వండి, తిరుప్పావడ కానివ్వండి, అభిషేకం, ఇలాగా రాత్రి పవళింపు సేవ, ఆర్జిత సేవలు, అలాగే కళ్యాణోత్సవాలు, దీపాలంకరణ సేవ, ఇలాంటి సేవలన్నీ కూడా నేను చూడడం, అవి షూట్ చేయడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతం. మీరు గారంటే భక్తిపరంగా, ఇతిహాసాల పరంగా సబ్జెక్ట్ అనేది చాలా లోతుగా క్షుణ్ణంగా పరిశోధన చేస్తారు. అందుకే మీరు మీ గురువు గారి దగ్గర మ్యాక్సిమం భక్తికి సంబంధించిన ఏవైతే మూవీస్ ఉంటాయో సెగ్మెంట్స్ కావచ్చు, మీరు దానికి పని చేయడం జరిగింది. అంటే భక్తి పరంగానే కాకుండా ఓవరాల్గా గురుగారితో మీకున్నటువంటి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్లో, అంటే ఇది ఒకటే చెప్పమంటే చాలా అతిశయోక్తి అవుతుంది, కానీ మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం కానీ మీకు మీ గురువు గారితో ఉన్నటువంటి ఏదైనా ఒక బెస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అంటే మా గురువుగారితో నాకు చాలా ఉన్నాయి. అంటే ఫస్ట్ ఏంటంటే అసలు ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. అంటే ఫస్ట్ అంతకుముందు ఆయన దగ్గర జాయిన్ అయ్యే ముందు డైరెక్షన్ అంటే చాలా చిన్న చూపు ఉండేది, ఏముంది చాలా ఈజీ అని. ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాతే నాకు డైరెక్షన్ అంటే ఏంటి, అసలు ఒక సీన్ ఎలాగా కన్సీవ్ చేయాలి, దాంట్లో ప్రాపర్టీస్ని ఎలా వాడాలి, మ్యూజిక్ని ఎలా వాడాలి, లొకేషన్ ఎలా వాడాలి, కాస్ట్యూమ్స్, ఇవన్నీ కూడా ఎంత శ్రద్ధ తీసుకోవాలి, ఇంత క్షుణ్ణంగా అనమాట. ఇవన్నీ కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇంత లోతుగా ఆలోచించి ఇలా తీయాలా అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు అడిగినట్టు మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే షిరిడి సాయి సినిమా చేశాము. చేసినప్పుడు అందులో బాబా గారివి అభిషేకానికి సంబంధించిన ఒక పాట ఉందన్నమాట. ఆ పాటని నన్ను తీయమని చెప్పారు ఆయన. అందులో కొన్ని సన్నివేశాలు చేశాను, ఈ పాటను తీయమని చెప్పి లాస్ట్గా అనమాట ఆ పాట నన్ను చేయమన్నారు. అయితే ఇక్కడ మన నాగార్జున సాగర్కి వెళ్ళే రూట్లో గుడి ఉంది, బాబా గారి గుడి. అక్కడ ఆ సాంగ్ నేను షూట్ చేశాను. మొత్తం సాంగ్ షూట్ చేసిన తర్వాత, ఎడిట్ చేసిన తర్వాత గురుగారికి చూపించాను. గురుగారికి ఎడిటింగ్ రూమ్లో చూపించాను. ఆయన ఎడిటింగ్ రూమ్లో కూర్చొని ఉన్నారు, నేను నిలబడి ఉన్నాను. ఆ సాంగ్ చూస్తున్నారు. నాకు టెన్షన్, మామూలుగా జనరల్గా టెన్షన్ ఉంటుంది కదా, ఏమంటారో. ఆ సాంగ్ అంతా చూస్తున్నారు ఆయన ఇలా కాళ్ళు ఊపుతూ చూస్తారు ఆయన. అంతా మొత్తం చూసేసారు. సాంగ్ చూసేసి నా వైపు ఇలా తిరిగారు. ఏమంటారో ఏమో అని భయపడుతున్నాను. ఈ సాంగ్ అంతా నేను పేర్లు వేయటానికి, టైటిల్స్ వేయటానికి నేను తీయమన్నాను. ఇలా నువ్వు తీస్తే దీని మీద టైటిల్స్ ఎవరు చూస్తారా అన్నారనమాట. అంటే బాగా తీసావంటానికి ఆయన టైటిల్స్ కోసం అడిగాను నేను. టైటిల్స్ కోసం తీయమంటే నువ్వు ఇలా తీసావు, ఈ టైటిల్స్ ఎవరు చూస్తారు, ఇది చూసి అన్నారు. గొప్ప కాంప్లిమెంట్ అనమాట. అంటే భగవంతుడు ఆశీస్సు, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కమింగ్ టు సార్, మీరు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా, గ్రాఫిక్స్ పరంగా మీరు గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ సినిమాలైనా మైథలాజికల్ చేయడం అనేది, గ్రాఫిక్స్ చేయడం అనేది చాలా టఫెస్ట్ జాబ్ సార్. అలా మీరు ఇది చాలా కష్టము అని ఫీల్ అయిన ఏదైనా సినిమా ఉందా వర్క్ చేసినప్పుడు? గ్రాఫిక్స్ పరంగా శివలీలలో గంగావతరణ ఉందండి. గంగావతరణ చేయాల్సి వచ్చింది. అది ఆల్రెడీ గురువుగారు బాపు గారు చాలా గొప్పగా చేశారు. ప్లస్ ఆయన భాగవతం అని పక్కన సీరియల్లో కూడా చేస్తున్నారు ఆయన. అలాంటి టైంలో గంగావతరణ చేయాల్సి వచ్చింది. అది ఎలా చేయాలో ఏంటని చాలా టెన్షన్ పడ్డాను. అంటే అది ఆల్రెడీ చూసేస్తున్నారు కదా గొప్పగా, ఇప్పుడు ఈ టైంలో నేను ఎలా చేస్తానో ఏంటో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను ఆ టైంలో. అంటే నేను చెప్పేది 99 అండి. ఓకే. అప్పుడు నా మిత్రుడు ఉన్నాడు బాలశంకర్ రెడ్డి అని. అతను కొంచెం విజువల్ ఎఫెక్ట్స్లో మంచి దిట్ట అతను. సో అతని సహాయం తీసుకొని మినియేచర్స్ని పెట్టి ఆ సాంగ్ చేశాను అనమాట. అది చాలా థ్రిల్లింగ్గా వచ్చింది. బాపు గారే చూసి ఫోన్ చేసి నన్ను మెచ్చుకున్నారు. అలాగే 99లోనే శివలీలలోనే 5 శివుడు 5 పాత్రల్లో ఒకే ఫ్రేమ్లో 5 పాత్రల్లో డ్యాన్స్ చేయటం, ఒక మృదంగం వాయించటం, ఇలాగ 5 ఒకటే ఫ్రేమ్లో ఉండే సాంగ్ ఒకటి ఉండింది. సో ఇవాళ తీయటం అది చాలా ఈజీ. ఆ రోజుల్లో 99లో టెక్నాలజీ పరంగా 99, 2000 అది. సో ఆ టైంలో అది చేయటం అనేది కూడా చాలా కష్టం. సో ఈ అబ్బాయి సహకారంతో నేను అది కూడా బాగా చేశాను. అది ఒకసారి బాపు గారు నాకు ఫోన్ చేసి, ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతూ ఉండగానే ఆ సాంగ్ వస్తుంటే ఆగి చూసి నాకు ఫోన్ చేసి చాలా బాగా చేశామని చెప్పి మెచ్చుకొని ఆయన వెళ్ళారనమాట. అది గొప్ప బాపు గారితో మీ అనుబంధము
నేను అడగకుండానే మీరు చెప్పారు సార్. నిజంగా అంతటి మహానుభావుడి ద్వారా కాంప్లిమెంట్స్ పొందడం అనేది చాలా తక్కువ పీపుల్కి వస్తుంది. అలాగే మా గురువు గారు విశ్వనాథ్ గారి దగ్గర కూడా కాంప్లిమెంట్ తీసుకున్నాను. అది అదృష్టం. అంటే నేను గంగాధర శాస్త్రి గారిది భగవద్గీత కొన్ని శ్లోకాలు పిక్చరైజ్ చేసి అదొక డాక్యుమెంటరీ చేశాను నేను. ఆ డాక్యుమెంటరీని ఆయన ప్రసాద్ ల్యాబ్లో ప్రొజెక్ట్ చేశారు. ఓకే సార్. దానికి గురువు గారు వచ్చారు. ఆయన మెయిన్ అనమాట విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు ఆయన వచ్చి ఆ డాక్యుమెంటరీ చూసి నా దగ్గరికి వచ్చి చాలా బాగా తీసావురా, చాలా బాగా తీసావు అని మెచ్చుకున్నాను అనమాట. అది అసలు ఆయన దగ్గర మెప్పు పొందడం అనేది నాకు నిజంగా ఆయనని చాలా ఊరికే అన్నారు కదా సార్, కళా తపస్వి, కళాభిమాని, కళని ఆస్వాదించే వ్యక్తితో మన్ననలు పొందడం అనేది దేవుడికి అనుగ్రహం. అది నిజంగా మీతో ఇంటర్వ్యూ చేయాలి అంటే సమయం అనేది సరిపోదు సార్. ఎందుకంటే ఒక డిక్షనరీ నిఘంటువుని ఎంతసేపు చదవాలన్నా కూడా పేజీలు వస్తూనే ఉంటాయి. అలాంటిది మీ పేజీల్లో కొన్ని దేవదాస్ కనకాల గారి కుటుంబంతో మీ అనుబంధం గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? అంటే రాజీవ్ ఏమో మా ఇంట్లో పిల్లోళ్ళలాగా అనమాట యాక్చువల్గా. ఎందుకంటే మా ఫాదర్ ఉన్నప్పుడే మా ఫాదర్ దగ్గర రాజీవ్ యాక్ట్ చేశారు. రాజీవ్ అంటే మా ఫాదర్కి చాలా ఇష్టం. ఓకే సార్. సో రాజీవ్ మా ఫాదర్ ప్రాజెక్టులు అన్నింటిలో కూడా ఉండేవాడు అనమాట చిన్నపిల్లోడి నుంచి. సో అలాగే మా ఇంట్లో ఇప్పుడు నేను మా అబ్బాయిలు మా పిల్లలతో కూడా చాలా క్లోజ్గా ఉంటాడు. మా మిస్సెస్తో క్లోజ్గా ఉంటాడు. ఇక సుమ అంటే సుమ ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి నేను చేశాను అమ్మాయికి. ఓకే. సో సుమకి ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక చిన్న గురువు లాంటి వాడిని కాబట్టి ఆ అమ్మాయికి ఆ భక్తి ఏది ఉంది నా మీద. సో రాజీవ్కు సుమ వీళ్ళిద్దరిని కలిపి నేను వాళ్ళు పెళ్ళి కాకముందే 94-95లో జీవన రాగం అని ఒక సీరియల్ చేశాను. అందులో వాళ్ళిద్దరు జంట. ఆ జంట ఏంటంటే ఆ జీవన రాగం అనే సీరియల్ ఏంటంటే అన్ని పాటలు అందులో. జీవితం పుట్టుక నుంచి దేహం వదిలేసే వరకు ఉండే ఘట్టాల్లో ఉండే పాటలు అన్నమాట. సీరియల్ అంతా అదే అనమాట, ఓన్లీ సాంగ్స్ ఏ సీరియల్లో. సో అందులో మెయిన్ జంట వీళ్ళే. వీళ్ళు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ప్రేమించుకోవటం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం, వృద్ధాప్యం, వానప్రస్థం, ఇదంతా కూడా వాళ్ళనే పెట్టి తీశాను. వాళ్ళకి అప్పుడు పెళ్లి కాదు, అక్కడే బాగా పక్వత వచ్చింది అనమాట. వాళ్ళిద్దరికి ప్రేమ పక్వత వచ్చింది. అలాగా మాస్టర్ గారితో నాకు చాలా గౌరవం. ఆయనతో నేను కెమెరామెన్గా ఉన్నప్పుడు ఆయన దీంట్లో ఆయన ఇన్స్టిట్యూట్లో షూట్ చేయటం, ఆయన సహకారం తీసుకోవటం, ఆయన డైరెక్షన్ కూడా పనిచేయటం ఇవి జరిగింది. ఇప్పుడు ఆయన యాక్టింగ్ స్కూల్లో విద్యను అభ్యసించిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళల్లో మీకు ఇష్టమైన వ్యక్తులు అంటే మీరు ఏం చెప్తారు సార్? చాలామంది ఉన్నారు అక్కడ. రాఘవ ఉన్నాడు, సమీర్ ఉన్నాడు, జగన్ ఉన్నారు. అందరూ ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు చాలా ఇష్టం. అందరికంటే రాజీవ్ చాలా ఇష్టం. ఎందుకంటే మీరు దగ్గరగా చూశారు కాబట్టి, మా అబ్బాయి కాబట్టి చాలా ఇష్టం. అండ్ కమింగ్ టు మీ యాక్టింగ్ పరంగా సార్, వకీల్ సాబ్ మూవీ తర్వాత మీరు చాలా గ్యాప్ తీసుకున్నారు. మేమేమనుకున్నామంటే వకీల్ సాబ్లో మీరు చేసిన క్యారెక్టరు చాలా మంచి రోల్. సో దాని తర్వాత మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చేస్తాయి సార్ దగ్గర నుంచి అని యాక్టర్ పరంగా చెప్తున్నాను. కానీ ఇలా గ్యాప్ రావడానికి కారణం ఏంటి? అంటే గ్యాప్ ఏం లేదు యాక్చువల్గా. వకీల్ సాబ్ సినిమా చేసిన తర్వాత చాలామంది ఫోన్ చేసి అడిగారు, కానీ అందరూ జడ్జి క్యారెక్టర్లు అడుగుతున్నారు. ఓకే, అంటే మిమ్మల్ని అంత పవర్ఫుల్ రోల్లో జడ్జి క్యారెక్టర్ అడగానే నేనేమనుకున్నా అంటే ఇక ఒకసారి వేయటం మొదలు పెట్టానంటే ఇక జడ్జి క్యారెక్టర్లో వేస్తుండాలి. అలా ఇప్పుడు ఆ సినిమాలో వేసాము, అదొక స్ట్రేట్, అదే అంత పెద్ద వాళ్ళతో వేసామంటే అదొక ల్యాండ్ మార్క్ కదా, అది మళ్ళీ ఎందుకు వేయటం అని చెప్పి నేను అవాయిడ్ చేశాను అప్పుడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాను నేను, ఒక ముఖ చిత్రం అని, సింధూరం అని, ఇలాంటి చాలా సినిమాలు చేశాను. అవి ఏంటంటే కమర్షియల్గా హిట్ కాలేదు కాబట్టి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 10-15 సినిమాలు చేశాను. ఇంకోటి ఏంటంటే నాకు మెయిన్ ప్రొఫెషన్ అది కాదు కదా. సో నేను ఎవరిని వెళ్ళి అడగటం కానీ అలాంటివి ఏమి ఉండవు. ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు చేయటం అనమాట. సో అలా రావటం అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం ఎత్తుక్కుంటే ఎవరు వస్తారు, అలా ఉండవు కదా. అంటే వకీల్ సాబ్ మూవీ తర్వాత అందులో అంటే మీరు గారంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ఆ కోర్టు సీన్ అప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి పైనే అంటే మీరు డామినేటింగ్ అనిపించారు కొన్ని సందర్భాల్లో. సో అందరికీ రిజిస్టర్ అయిపోతారు. మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఓవర్సీస్ ఎక్కడ చూసినా కూడా సూపర్ హీరో మన హనుమాన్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు సార్. అందులో నేను మీతో మాట్లాడినప్పుడు నాది ఏం మాట్లాడుతున్నా, నా చిన్న రోల్ అన్నారు. కానీ కాదు, చాలా ఇంపార్టెంట్ రోల్ సార్ మీది. ఆ ప్రాజెక్ట్లోకి మీరు ఎప్పుడు ఇన్ అయ్యారు? అది నేను ఆల్రెడీ 2.5 years ముందు ఎప్పుడో చేశానండి అది. ఓకే. అయితే వాల్మీకి గారని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గారు, ఆయన నాతో మాట్లాడారు అనమాట.
మాట్లాడి ఇలా ఉంది సార్ చేయాలంటే తప్పకుండా చేస్తాను నన్ను. ఫస్ట్ డే షూటింగ్కి తీసుకెళ్లారు. ఫస్ట్ డే షూటింగ్ నేను ప్రశాంత్ వర్మ గారిని అదే ఫస్ట్ టైం చూడటం ఆయన్ని కూడా. నాకు తెలియదు ఆయన అంటే ముందు ఆయన ఆ జాంబిరెడ్డి ఆ సినిమాలు తీశారు, ఆ సినిమాలు చూస్తున్నాను నేను. ఆయన పర్సనల్గా కలవటం అదే. సో అక్కడికి వెళ్ళగానే ఆయన నన్ను చూశారు. ఫస్ట్ చూడగానే ఆయన షాక్ అయ్యారు. ఎంత హైట్ ఉన్నారేంటి సార్ అన్నారు. ఎందుకంటే నేను అందులో హీరోయిన్ మీనాక్షి అంటే అమృతకి గ్రాండ్ ఫాదర్ని. ఆ పాప ఏమో కొంచెం తక్కువగా ఉంటుంది. నన్ను చూసి ఆయన కొంచెం షాక్ అయ్యారు. ఎందుకంటే వకీల్ సాబులు అంతా కూర్చొనే ఉంటాయి కదా, నా హైట్ తెలియదు కాబట్టి ఉండొచ్చు. ఆయన అది చూసి నన్ను సజెస్ట్ చేసి ఉండొచ్చు. చూడగానే ఆయన అదే ఫస్ట్ క్వశ్చన్ అదే అనమాట, ఇంత హైట్ ఉన్నారు ఏంటి సార్ అన్నారు. మరి నేనేం చేస్తాను. సో అలాగా ఆ సినిమాలో ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత అదొక గొప్ప ఎక్స్పీరియన్స్ అండి నాకు. ఆ సినిమా అంటే ఆ సినిమా అంతా కూడా ఒక ఎడ్యుకేషన్ నాకు యాక్చువల్గా. ఎందుకంటే నేను టెక్నికల్గా ఇంత ఉండి కూడా ఆ అబ్బాయి ప్రశాంత్ వర్మ ఈజ్ టెక్నికలీ వెరీ సౌండ్ పర్సన్. ఫస్ట్ డేనే నేను గమనించాను ఆ అబ్బాయి ఆ సౌండ్, ఆ ఎక్విప్మెంట్ వాళ్ళు వాడుతున్న ఎక్విప్మెంట్ కానివ్వండి, ఆ గ్యాడ్జెట్స్ అవన్నీ కూడా చూసి అబ్బో మంచి అవకాశం దొరికింది నాకు ఈ సినిమా షూటింగ్ అవుతున్న అన్ని రోజులు నాకు ఎడ్యుకేషన్ అయితే ఒక ఇన్స్టిట్యూట్ లాగే ఉంటుందని అనుకున్నాను. అలాగే జరిగింది. దగ్గర 25 days పైన చేశాను. రోజు ఇన్స్టిట్యూట్కి వెళ్ళినట్టే వెళ్ళాను నేను ఆ సినిమాకి. సార్ మరి మీరే ఇంత సీనియర్ అయ్యుండి అంటే లైక్ మీరు వర్క్ చేయని విభాగం అంటూ లేదు. ఎడిటింగ్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, అటు కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు. ఈ హనుమాన్ మేజర్గా సినిమా అంతా కూడా CG పైనే రన్ అవుతూ ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద పోర్షన్. మరి మీలాంటి వ్యక్తులు ప్రశాంత్ వర్మ గారిని చూసి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నంత ఫీలింగ్ వస్తుంది అంటే ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా మీరు నిత్య విద్యార్థిలాగే నేర్చుకుంటున్నారు ఈ మూవీలో. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏముంటుందంటే రోజుకు ఫార్మాట్స్ మారుతూ ఉంటాయండి. కెమెరాలు, గ్యాడ్జెట్స్ అన్నీ మారుతూ ఉంటాయి కదా, అవి మనకి తెలియదు. ఇప్పుడు నేను ఎక్కడో టీవీలో ఉంటున్నాను అనుకోండి, ఇవి తెలియదు కదా. ఇప్పుడు హనుమాన్ సినిమా అనేది LF అంటారు, లార్జ్ ఫార్మాట్ అంటారు. లార్జ్ ఫార్మాట్లో చేశారు ఆ సినిమా. ఎందుకంటే LFలో తీయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్న సినిమాలకి LFలో తీస్తే ఎక్కువ షార్ప్నెస్, ఎక్కువ ఇమేజ్ ఉంటుంది అనమాట. సో గ్రాఫిక్స్ పనిచేయడానికి బాగుంటుంది. సో ఇప్పుడు RRR కూడా LFలో చేసింది. అది ఈ LFలో చేస్తున్నప్పుడు లెన్సెస్, సిగ్నేచర్ ప్రైమ్ లెన్సెస్ అని చాలా కాస్ట్లీ లెన్సులు, చాలా కాస్ట్లీయెస్ట్ లెన్సెస్ అనమాట అవన్నీ వాడారు అందులో. సో ఇదంతా నాకు మామూలుగా ఉంటే తెలియదు కదా. ఆ సినిమాకి వెళ్ళాను కాబట్టి నాకు తెలిసింది ఇవన్నీ వాడుతున్నారు వాళ్ళని. అలాగే వాళ్ళు రోజు వాడే గ్యాడ్జెట్స్ కానివ్వండి, డాలీలు కానివ్వండి, జిమ్మీలు కానివ్వండి, ఏదైనా కూడా కొత్తగా వాడారు వాళ్ళు. అవన్నీ నాకు ఒక ఎడ్యుకేషన్ లాగా ఉండింది. అంటే ప్రశాంత్ వర్మ గారికి హోల్ టీమ్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు హనుమాన్ అనగానే మనకి హాలీవుడ్లో ఏమో ఈ స్పైడర్ మ్యాన్లు, బ్యాట్మ్యాన్లు ఇవన్నీ ఉన్నాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో మనకు కూడా ఒక రియల్ సూపర్ మ్యాన్ ఉన్నారు, దట్ ఈస్ హనుమాన్. సో ఈ అంజనాద్రి షాట్ అప్పుడు సార్ మీరు ఓవరాల్గా సినిమా అయిపోయింది, ఆ విజువల్ అనేది మీరు థియేటర్లో చూసిన తర్వాత మీకు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మీరు చాలా సీనియర్ కాబట్టి మీరేం చెప్తారు అంజనాద్రి షాట్ కానీ హనుమాన్ నిలబడి ఉన్న షాట్స్ గురించి? అంటే ఫస్ట్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్లో ఆ విజువలైజేషన్ చేసుకోవటంలోనే ఉంటుందండి గ్రేట్నెస్ యాక్చువల్గా. ఇలాగా అని అతను ముందే ఊహించుకొని చేస్తాడు చూసారా, విజువలైజ్ చేయాలి, ఇలా ఉండాలి, ఇలా వస్తుంది అనేది విజువలైజ్ చేయాలి. ఇప్పుడు ఎవరో చేస్తున్న దాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్గా చేస్తే అది రాదు. అది ఇప్పుడు నేను ఎవరో ఒక అబ్బాయి బాగా చేస్తాడు విజువల్ ఎఫెక్ట్స్ అంటే నువ్వు చెయ్యి అంటే వాడు చేస్తూ ఉన్నాడు అనుకోండి, మీకు ఏం కావాలో మీరు చెప్పకపోతే రాదు కదా. సో ఇక్కడ ప్రశాంత్ వర్మ గారి దగ్గర ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ విజువలైజేషన్. ముందే నాకు ఇలా ఉంటుంది, ఇలా రావాలి అని ఆయనకు విజువలైజ్ చేస్తున్నాడు కాబట్టి అంత ఈజీగా వచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత అతను చాలా పెద్ద పర్ఫెక్షనిస్ట్. అతను ఏది అంత ఈజీగా ఒప్పుకోడు ఆయన. ఇప్పుడు నాకే ఫస్ట్ టేక్ ఉండింది హనుమాన్లో, ఫస్ట్ షాటు స్కూల్లో నేను క్లోజ్ షాట్ అలా దగ్గరికి వచ్చి మీనాక్షి అంటాను అంతే. అంటే రాకేష్ మాస్టర్ దగ్గర గొడవ పడుతుంటే వచ్చి మీనాక్షి వద్దని చెప్పటం. ఒక టేక్ అయింది, 2 టేకులు అయినాయి, 3 అయినాయి, 10వ టేక్ కూడా అయిపోతుంది. నాకు టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ ఆర్టిస్టు. ఈయనకేమో అసలు 10 అవుతున్నాయి, ఏంటి ఇలా చేస్తున్నారు అంటే ఆయన నచ్చట్లేదేమో. ఈ షాట్ అవ్వగానే మనం ఆయనకి వెళ్ళి చెప్పేసేసి రామ్ చెప్పి వెళ్ళిపోదాం మనం. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ కదా పాప, ఆయన సతాయించడం ఎందుకు, ఇది ఫస్ట్ షాట్ కాబట్టి చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. చివరికి ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ షాట్కి చెప్దాని లోపు నెక్స్ట్ షాట్ పెట్టేశాడు ఆయన. సరే అది అయిన తర్వాత చెప్దాని అనుకుంటున్నాను. ఈ లోపు నెక్స్ట్ షాట్ ఒక సీనియర్ ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తున్నాడు ఆయన. ఆయనకి 10-15 టేకులు అవుతున్నాయి.
అప్పుడు అనుకున్నా వామ్మో ఈయన పర్ఫెక్షనిస్ట్, మన మిస్టేక్ కదా ఆయనకి, అంత ఇది పర్ఫెక్షన్గా తీస్తాడు కాబట్టి ఆయన అలా అడుగుతున్నాడు. సో మనం చేయటం బెటర్, ఇది ఎందుకు చేస్తే మనకి ఇంకా తెలుస్తుంది ఏదన్నా అని చెప్పి చేశాను అనమాట. ఓవరాల్గా మీ హనుమాన్ జర్నీలో దాదాపుగా మీరు అన్నట్టు 25 రోజులు మీరు వర్క్ చేయడం జరిగింది. ప్రశాంత్ వర్మ గారితో మీ అసోసియేషన్ అసలు ఎలా ఉండేది సార్? ఎందుకంటే మామూలుగా ఆయన ఏజ్ పరంగా చూస్తేనేమో చాలా చిన్నవాడు. మరి ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులతో చెప్పాలి అంటే కొందరు భయపడతారు. మరి ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది షూటింగ్ టైంలో? ఆయనకు అదంతా ఏం లేదండి, అసలు అవన్నీ లేవు. ఆయనకి ఏం కావాలో తెలుసు, ఓకే, అది అడుగుతాడు, తీసుకుంటాడు. పెద్ద చిన్న అని ఏం లేదు నేను చూసినంతవరకు. ఓకే, ఇలా కావాలంటే ఇలా తీసుకుంటారు ఆయన. వర్క్ సైడ్ అతను అసలు నో కాంప్రమైజ్ అనమాట ఆయన. నేను చూసా కదా అక్కడ ఎక్కడ కూడా కాంప్రమైజ్. లైట్ పోతున్నా కూడా ఆయన పెద్ద కేర్, ఆయన వచ్చే వరకు వదిలేవాడు కాదు అక్కడ. సో ఆ పర్ఫెక్షనిస్ట్ అతను. ఇప్పుడు జై హనుమాన్ పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ అనే చెప్పాలి. ఈ మూవీ రిలీజ్ టైంలో ఒక తల్లి ప్రసవ వేదన ఎలా అయితే పడుతుందో, హనుమాన్ అని ఒక బేబీ మూవీ అని అందరూ అన్నారు చాలామంది. సో ఆ స్ట్రగుల్ టైంలో మూవీ టీమ్ కానీ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇలా జరుగుతుంది, ఇలా ఉంది సిచ్యువేషన్ అని మనం చెప్పడం జరిగిందా? లేదండి, అంటే నేను పెద్ద ఇన్వాల్వ్ అవ్వను అలాగా. ఓకే, ఎవరు కూడా నాతో దాని గురించి అయితే ఏం మాట్లాడలేదు. ఆఫ్టర్ రిలీజ్ అయితే ఇంకా అందరికీ అనుమానాలు అనేవి పటాపంచలైపోయాయి. సో ఇప్పుడు విజువలైజేషన్ పరంగా మీరు ఎలా ఊహించుకున్నారు సార్? జై హనుమాన్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా నెక్స్ట్ లెవెలే ఉంటుంది కదా. ఆయన ఇప్పుడు దీన్నే ఇలా ఊహించి చేశారు, ఇంత చిన్న బడ్జెట్లోనే ఇలా తీశారు. ఇప్పుడు ఈ సినిమాని కూడా నేను థియేటర్లో చూస్తున్నప్పుడు నాకే చాలా గ్రేట్గా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఒక వర్చువల్ రియాలిటీస్ చూస్తున్నట్టు అనిపించింది. అంటే అలాగే నిజంగానే అక్కడ ఉండి చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది. సో నెక్స్ట్ దీనికి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా బడ్జెట్ పెరుగుద్ది, ఆయన విజువలైజేషన్ పెరుగుద్ది, దానికి తోడు గ్రాఫిక్స్ అవి కూడా హై స్టాండర్డ్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని నేను ఊహించుకుంటున్నాను నేను. ఓకే, సో ఈ సినిమాలో మీరు ప్లే చేసిన రోల్ కూడా చాలా కీ రోలు. మరి మీరు జై హనుమాన్ మూవీలో ఉండబోతున్నారా? ప్రశాంత్ వర్మ గారు మీకు ఏమైనా హింట్ ఇచ్చారా? ఏమో ఉంటే భగవంతుడు ఆశీస్సులు, ఓకే, లేకపోయినా ఆ అబ్బాయి చేసేది బ్రహ్మాండంగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే మీరు సమయం ఇచ్చారు, మీ సమయాన్ని కేటాయించారు. నాకున్న కొన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని అడిగాను. సో నేను అడిగిన క్వశ్చన్తో ఏమైనా ఇబ్బంది పడి ఉంటే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.